హలో ఫ్రెండ్స్, విజయ స్టిచింగ్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు టీనేజర్స్ కోసం నేను గర్ల్స్ టాప్ అనేది స్టిచ్చింగ్ చేసి తయారు చేశాను. నా దగ్గర మిగిలింది ఒక 1 మీటర్ వరకు క్లాత్ ఉంటుంది, ఒక 1/2 మీటర్ వరకు లైనింగ్ ఉందండి. ఇప్పుడు ముందుగా నేను లైనింగ్ని కట్ చేస్తున్నాను. నెట్ ఫ్యాబ్రిక్తో నేను యూజ్ చేస్తున్నాను. ఇలా లైనింగ్ని 4 మడతలు వేసుకున్నాక ఫోల్డింగ్ అనేది నా సైడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి నేను మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి మనం ఎంతైతే షోల్డర్ తీసుకుంటామో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకోండి. నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ యొక్క ఆర్మ్ యొక్క డౌన్ కూడా నేను 6 ఇంచెస్ తీసుకొని ఇలా మార్కింగ్ అనేది వేస్తున్నాను. తర్వాత చెస్ట్కి 4వ భాగం తీసుకొని ఒక 1/2 ఇంచ్ లూజింగ్ ఇవ్వండి. ఇక్కడ 28 అయితే నేను 8 ఇంచెస్ తీసుకొని ఒక 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఇచ్చాను. తర్వాత ఇప్పుడు పై సైడ్ ఎంత ఉంటుందో కింది సైడు ఒక 1/2 ఇంచ్ తగ్గించి నేను కింది సైడ్ మార్కింగ్ అనేది వేశాను. పై సైడు నేను 9.5 వేశాను, ఎక్స్ట్రాతో కలిపి కింది సైడు 9 ఇంచెస్కి వేశాను. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 2.5 వేస్తున్నాను. ఫ్రంట్కి బ్యాక్కి రెండిటికి కలిపి నేను 3.5 అనేది ఇక్కడ వేస్తున్నాను. మీరు మీ యొక్క నెక్ అనేది తీసుకోవచ్చు. ఇలా నేను సింపుల్గా రౌండ్ షేప్ అనేది వేస్తున్నాను. దీని యొక్క లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అయితే నేను ఇంకొక 3 ఇంచెస్ జాయింట్ వేసుకొని 17 ఇంచెస్తో తయారు చేస్తున్నాను. ఆర్మ్ రౌండ్లో ఒక 1 ఇంచ్కి మార్కింగ్ వేసి ఒక రౌండ్ షేప్ ఇచ్చాను. ఇప్పుడు కటింగ్ అనేది చేస్తున్నాను. ఈ యొక్క టాప్ వచ్చేసి 10 నుంచి 15 ఇయర్స్లో పిల్లలకైతే సరిపోతుంది. ఇంకా మీరు మీ మెజర్మెంట్స్ని బట్టి ఈ మోడల్ని మీరు కుట్టుకోవచ్చు. ఒకసారి మోడల్ అయితే చూడండి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇప్పుడు నేనైతే నెట్లో కట్ చేస్తున్నాను, కానీ మీరు మెయిన్ ఫ్యాబ్రిక్తోనే ఒక్క ఫ్యాబ్రిక్తోనే చేయొచ్చు ఇలా కటింగ్ అనేది. తర్వాత ఈ యొక్క ఫ్యాబ్రిక్ను కూడా నేను కటింగ్ చేసి చూపిస్తాను. ఇలా చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేశాను. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అంటే నెట్ క్లాత్ని రెండింటిని కలిపి జాయింట్ చేస్తూ నేను అన్ని చివర్ల స్టిచ్చింగ్ వేశాను. ఇదే విధంగా ఇక్కడ కూడా 2 యొక్క పీస్లను అదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు 4 ఇంచెస్ లెంత్లో 2 ఇంచెస్ విడ్త్లో ఇలాంటి బుక్రూమ్ పీస్ని ఒక క్లాత్కి నేను ఐరన్ చేశాను. ఈ రెండిటిలో నుంచి ఒక బాడీ క్లాత్ తీసుకోండి. తర్వాత ఈ యొక్క క్లాత్కి సైడ్స్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి. తర్వాత దీనికి హాఫ్లో మార్కింగ్ వేసుకోండి ఫోల్డింగ్ చేసుకొని. ఆ తర్వాత ఇక్కడ ఈ యొక్క మెయిన్ టాప్ ఉంటుంది కదా, దానికి పై సైడ్ నుంచి ఇలా దీన్ని ఈ విధంగా ఉంచుకుంటూ సెంటర్ నుంచి ఇలా వి షేప్ వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా నేను వి షేప్ వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ వేశాను. తర్వాత లాస్ట్ వరకు కరెక్ట్గా ఇలా కటింగ్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం థ్రెడ్ ఉంచుకోండి, థ్రెడ్ కట్ చేయకండి. తర్వాత అటు ఇటు చిన్న కట్స్ ఇచ్చుకొని ఇలా కుట్టిన దాన్ని లోపల సైడ్కు తిప్పుకుంటున్నాను. తర్వాత ఇక్కడ చిన్న లూప్ వేసి నేను బటన్ వేస్తున్నాను. తర్వాత ఈ విధంగా అనుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టాప్ స్టిచ్ పై సైడ్ నుంచి ఒక స్టిచ్ కనుక వేసుకున్నారంటే ఇంకా నీట్గా కూర్చుంటుంది. తర్వాత ఇప్పుడు షోల్డర్ అటాచ్మెంట్ చేద్దాము. ఇంకొక పీస్ని తీసుకుంటూ ఇలా ప్యానల్ని రెండింటిని అటాచ్ చేస్తూ షోల్డర్ అటాచ్మెంట్ అనేది చేసుకున్నాను. ఇది సింపులే షోల్డర్ అటాచ్మెంట్. తర్వాత ఇక్కడ వచ్చేసి రౌండ్ నెక్ ఉంటుంది కదా, ఇలాంటి రౌండ్ నెక్కి నేను క్రాస్ పీస్ తీసుకున్నాను. 1.5 ఇంచుల వెడల్పులో తీసుకొని ఇలా మధ్యకు ఫోల్డింగ్ చేసుకొని ఆ యొక్క పీస్ని ముందు సైడ్ నుంచి అక్కడి నుంచి ఇలా రౌండ్గా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటాను. అది కూడా నేను పై సైడ్ నుంచి స్టిచ్ వేసుకొని లోపల సైడ్కు తిప్పుకుంటాను. ఇలా పై సైడ్ నుంచి స్టిచ్ వేసుకున్నాను. తర్వాత కొంచెం క్లాత్ అనేది అటు ఇటు 1 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోండి లాస్ట్ ఎడ్జెస్కి. తర్వాత రౌండ్గా ఉంది కాబట్టి చిన్న చిన్న కట్ మార్క్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ఈ యొక్క క్లాత్ని మొత్తానికి ఇప్పుడు లోపలికి తిప్పుకోవాలన్నమాట. మీరు కావాలంటే పైపింగ్లో అయినా సరే సన్నగా తీసుకోండి. నేనైతే మొత్తానికి లోపల సైడ్కి ఈ విధంగా తిప్పుకుంటూ ఇక్కడ ఒకసారి టాప్ స్టిచ్ చుట్టూ రౌండ్కి లాస్ట్కి ఒక స్టిచ్, తర్వాత ఇంకో స్టిచ్ వేసి ఫిక్స్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు నెక్ ఎలాగైతే కుట్టుకున్నామో ఈ యొక్క స్లీవ్స్ వేయట్లేదు. ఇక్కడ కూడా చంకకు కూడా అదే విధంగా కుట్టుకోవాలి. క్రాస్ పీస్ని డబల్లో ఫోల్డింగ్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత స్టిచ్ వేసి తర్వాత లోపలికి తిప్పుకోవాలి. ఇలా ఇటు సైడు అటు సైడు రెండింటిని కుట్టుకోవాలి. చూడండి, నేను కుట్టి తయారు చేశాను. ఇక్కడ మీరు స్లీవ్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. స్లీవ్స్తో కూడా ఈ టాప్ అనేది చాలా చాలా బాగుంటుంది.
తర్వాత ఇప్పుడు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఇప్పుడు రెండింటిని కరెక్ట్గా ఈ విధంగా ఉంచుకుంటూ సెంటర్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా సెంటర్కు ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నెక్ అనేది మీ సైడ్ ఉంచాను కదా, కింది సైడు మనము ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా కాకుండా ఎక్స్ట్రా 1.5 వదిలేసి తర్వాత సెంటర్కి ఒక మార్క్ వేసుకోవాలి. కింది సైడు నేను లోపలికి 3.5 వేసాను. ఇక్కడ షోల్డర్ సైడు నెక్ దగ్గర నుంచి 1.5 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకొని ఈ 2 మార్కులు కలిసేటట్టుగా లైన్ వేసుకున్నాను. అయితే స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా కావాలి కాబట్టి నేను అక్కడ 3.5 ఇచ్చాను కదా స్టార్టింగ్లో, ఇక్కడ సైడు ఇప్పుడు నేను 2.5కి మార్కింగ్ వేశాను. పై సైడు 1.5కి మార్కింగ్ వేసుకొని కొంచెం క్రాస్గా లైన్ వేసి ఇలా నేను కటింగ్ అనేది చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంతవరకు నాకు 16.5 వచ్చింది, అంతవరకు 33, మొత్తం ఫుల్ లెంత్ వచ్చేసి 33 అయింది. అయితే ఇప్పుడు ఇంకొక లెంత్ అంటే ఇప్పుడు ఫుల్ లెంత్లో 3వ భాగం తీసుకోవాలి. 49.5 వచ్చిందండి. 49.5లో ఇలాంటి నేను బ్లాక్ కలర్లో తీసుకున్నాను, స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. ఇలాంటి లెంత్లో తీసుకొని హాఫ్కి ఫోల్డింగ్ చేశాను. ఇలాంటివి నేను 2 పీసెస్ తీసుకున్నాను. అయితే దీని యొక్క వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్ అండి. తర్వాత ఒక 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోండి. అక్కడ నుంచి 5 ఇంచెస్ అయితే 7 ఇంచెస్ దగ్గర 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోండి. కింది సైడ్కి వచ్చేసరికి 3.5 వేసుకోవాలి. ఇక్కడ 3.5, పై సైడు 5 ఇంచెస్. ఇప్పుడు ఆ రెండింటిని కలుపుకుంటూ కొంచెం రౌండ్ షేప్ వచ్చేటట్టుగా ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. అంతవరకు స్ట్రైట్గా వేసుకొని ఆ తర్వాత కొంచెం క్రాస్గా అనేది తీసుకెళ్ళాలి. దాని ప్రకారంగానే ఇక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి. అయితే నేను 1 మీటరే క్లాత్ తీసుకున్నాను. నేను డ్రెస్ కుట్టంగా మిగిలిన క్లాత్ అండి ఇది. మీరు మామూలు ఫ్యాబ్రిక్ కనుక తీసుకున్నారంటే ఇక్కడ నేనైతే ఫ్రిల్ వేస్తున్నాను బ్లాక్ కలర్లో. అది మెయిన్ ఫ్యాబ్రిక్ కలర్ కనుక వేస్తే లుక్ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఈ యొక్క పీస్కి సెంటర్లో మార్క్ ఇచ్చుకొని అక్కడ ఒక పిన్ చేసుకోండి. లాస్ట్ కిందికి కూడా ఒక పిన్ చేసుకొని మధ్యలో ఉంటున్న లూజ్ మొత్తాన్ని కొంచెం చిన్న చిన్న ప్లేట్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ సైడ్ కూడా అలాగే. అంటే ఇప్పుడు మనం క్రాస్లో కట్ చేసాం కదా, అది అనేది నేను పీకో చేస్తున్నాను. ఒక సైడ్ స్ట్రైట్గా ఉన్నది కదా, ఆ స్ట్రైట్ది ఇక్కడ పెట్టుకొని నేను స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. ఇలా లాస్ట్కి ముందు పిన్అప్ చేసుకోండి, ఆ తర్వాత ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. తర్వాత నేను ఇలా పీకో చేశాను. పీకోతో లుక్ చాలా చాలా బాగా వచ్చింది. పీకో కనుక లేకపోతే లాస్ట్ అంచులకి ఫోల్డ్ చేసి స్టిచ్ అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనము ఇది అటాచ్ చేసిన తర్వాత అక్కడ ఇంకొంచెం క్లాత్ ఉంటుంది కదా, ఆ యొక్క క్లాత్కి ఈ యొక్క పీసెస్ని మనము జాయింట్ చేసుకోవాలి. నేను చెప్పేది కనుక మీకు ఎక్స్ప్లెయిన్ అర్థం కాకపోతే వీడియోలో చూసినా కూడా మీకు అర్థమవుతుంది. ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క కుట్టిన ఫ్రిల్ రెండింటిని సెంటర్లోకి ఉంచుకోవాలి. ఆ తర్వాత వీటిని ఇలా చూపించే విధంగా ఇటు సైడ్ ఈ విధంగా పెట్టుకుంటూ అటాచ్ అనేది చేసుకోవాలి. మరి నేను ఇలా అటాచ్ చేసి స్టిచ్చింగ్ వేసి మీకు చూపిస్తాను. చూడండి, నేను ఈ విధంగా స్టిచ్చింగ్ వేశాను. లుక్ అనేది మనకి ఈ విధంగా వచ్చింది. చాలా చాలా బాగుందండి. మంచి ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉంది ఈ యొక్క టాపు. తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి ఈ విధంగా వేసుకుంటూ మనం మార్జిన్ ఎంతైతే వదులుకున్నామో అంతకు స్టిచ్ వేసుకోవాలి. ఒక సైడ్ మటుకు కింది నుంచి 2 ఇంచెస్కి ఓపెన్లో ఉంచుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. అక్కడ ఎక్కడైతే ఓపెన్లో ఉంచుకున్నానో అక్కడ నేను స్లిట్ మోడల్లో కొంచెం క్లాత్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకున్నాను ఒక సైడు. ఇంకొక సైడ్ మటుకు ఫుల్గా పై నుంచి కింది వరకు స్టిచ్చింగ్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఈ యొక్క కింది సైడు మనము వేరే క్లాత్ అనేది జాయింట్ చేయాలి. అది వచ్చేసి నేను ఈ యొక్క నెట్ క్లాతే తీసుకున్నాను. దీనికి లైనింగ్ ఏం అవసరం లేదు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా నడుము దగ్గర నుంచి అంతకు డబల్లో ఎంత ఉందో చూసుకుంటూ ఒక 12 ఇంచులు నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే చిన్న నాట్ అనేది వేస్తున్నాను నేను. దీని యొక్క వెడల్పు వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు స్టార్టింగ్లో నుంచి ఇప్పుడు ఒక మార్కింగ్ వేస్తాను చూడండి. ఇప్పుడు మెయిన్ టాప్ ఏదైతే ఉంటుందో దానికి నడుము సైడు ఇలా కరెక్ట్గా ఉంచుకుంటూ ఇక్కడ సైడు అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ముందుకి ఒక మార్కింగ్ వేసుకోండి. పై సైడు కింది సైడు
ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ లాస్ట్లో ఇలా చూపిస్తున్నట్లుగా ఫోల్డింగ్ చేసుకొని సైడ్కి కొంచెం ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో ఇక్కడి నుంచి మనం ఎక్కడైతే మార్కింగ్ వేసామో అంతవరకు స్టిచ్చింగ్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ అక్కడ నుంచి బయటకు రావద్దు. నేను మిషన్ మీద నుంచి చూపిస్తున్నాను చూడండి. ముందు ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకొని ఆ తర్వాత 1/2 ఇంచ్ లోపలికి ఇలా స్టిచ్ వేసుకోవాలి. అంతవరకు స్టిచ్ అనేది ఆపుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనకు అనేది ఓపెన్లో ఉండాలి చూడండి ఇక్కడ. తర్వాత అటు లాస్ట్ ఇటు లాస్ట్ సేమ్ అదే విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని వాటిని మటుకు కొంచాన్ని ఈ విధంగా తిప్పుకోవాలి ఇటు సైడ్ అటు సైడు. ఇప్పుడు టాప్ని తీసుకుందాము. టాప్కి ఇప్పుడు కింది సైడు ఇలా ఫ్రిల్ ఉంటుంది కదా, ఫ్రిల్ అనేది స్టిచ్లోకి ఎక్కువగా వెళ్ళకుండా ఈ యొక్క స్టిచ్లోకి కరెక్ట్గా వచ్చేటప్పుడు మీరు కావాలంటే పిన్ అయినా చేసుకోండి. ముందుగానే ఆ యొక్క ఫ్రిల్ని స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుంటూ లోపల సైడ్ నుంచి స్లిట్ దగ్గర నుంచి ఒక సైడ్ స్లిట్ ఉంచాం కదా, అక్కడి నుంచి దీనిని స్టిచ్చింగ్ వేసుకోవాలి. లోపల సైడ్ నుంచి మనము అటాచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఫ్రిల్ని కూడా స్ట్రైట్గా పెట్టుకోండి, ఈ యొక్క లోపలికి ఎక్కువగా వెళ్ళకుండా. ఇంకొక సైడ్ నడుము దగ్గర మనము సైడ్ ఫిట్టింగ్ చేసాం కదా, ఆ యొక్క క్లాత్ని సైడ్ ఫిట్టింగ్ది కొంచెం క్రాస్లో ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తానికి ఈ లాస్ట్ వరకు ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం కుట్టిన ఈ యొక్క క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకుంటూ పై సైడ్ నుంచి ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కార్నర్లో నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ వేసి అంతవరకు వచ్చాక ఈ యొక్క 1/2 ఇంచ్ ఏదైతే మనం తీసుకున్నామో చూడండి ఇలా కవర్ చేస్తూ ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టోటల్ లెంత్ వచ్చేసి 16.5కి దీని తయారు అనేది అయిందండి, రెడీ అయింది. మీరు కావాల్సిన లెంత్ తీసుకోండి. తర్వాత మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా వీడియోస్ కనుక చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు. ఇంకా మన ఛానల్లో గర్ల్స్ టాప్స్కు సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. తర్వాత ఇలా కుట్టిన యొక్క లాస్ట్ బెల్ట్ని ఈ విధంగా నాటు కనుక వేసుకున్నామంటే లుక్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. మరి నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. తర్వాత వెనక సైడ్ మనం ఈ విధంగా ఓపెన్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ సైడు ఒక చిన్న లూప్ అనేది కుట్టుకొని ఇక్కడ బటన్ అనేది వేసుకుందాము. చూడండి ఈ విధంగా మన డోరీకి ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసుకొని తిప్పుకుంటామో ఆ విధంగా స్టిచ్ వేసి తిప్పుకున్నాను. ఇక్కడ సైడ్ నేను దాన్ని అటాచ్ అనేది చేసుకుంటాను ఇక్కడ సైడు. ఆ తర్వాత ఏదైనా రెడీమేడ్ బటన్ కానీ ఏదైనా ఒక బటన్ ఇక్కడ కనుక మీరు ఫిక్స్ చేశారంటే ఆ బటన్ కూడా ఎలా ఉండాలంటే మనం పెట్టిన ఈ యొక్క లూప్లోకి ఈజీగా వెళ్ళేటట్టుగా ఉండాలన్నమాట. అలాంటి బటన్ చూసి అక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. మరి అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.